చిరుతల సంచారంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా తెలిపారు. చిరుతలు వాటి కంటే చిన్న జీవులను మాత్రమే వేటాడుతాయని, సాధారణంగా మనిషిపై దాడి చేయవని స్పష్టం చేశారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు డంప్ చేయడం వల్లే చిరుతలు బయటకు వస్తున్నాయని వివరించారు. అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూవ్మెంట్ ఏరియాని. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 మెంబర్స్ టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్పాత్ మీద ఒక 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ టీమ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. వీటి మూమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాదయాత్రులందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ అలాగే ఇంకొక 5 మెంబర్స్ మనకి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఏఎన్డి క్యాంపస్లో కూడా ఒక 5 మెంబర్స్ టీం అనేది రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్, పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్, వీటిలన్నింటి ద్వారా కూడా లెపర్డ్ మూవ్మెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము. వాటిలన్నింటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూవ్మెంట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం ప్యానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.